ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బాగున్నాయా ఫ్రెండ్స్? యూనిక్ స్నాక్ అనమాట. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది స్వీట్ కార్న్ ఉంది కదా, ఒక స్వీట్ కార్న్ పెద్ద సైజ్ తీసేసుకొని దాన్ని వలిసేసి ఫ్రెండ్స్ నేను మిక్సీ పట్టేసాను అనమాట. ముందుగా ఏంటంటే ఆనియన్స్ పొడవుగా కోసేసుకుని అదంతా కూడా చిన్న చిన్న మొత్తం అంతా కూడా దాన్ని లాస్ట్ చేయాలి కదా, చేస్తూ ఇడిపోద్ది కదా ముక్కలు. ఆ ముక్కలన్నీ పక్కన పెట్టేసి పచ్చిమిరకాయలు ఒక 4 కట్ చేసి వేసేసుకున్నాను అనమాట, పక్కన పెట్టుకున్నాను అనమాట. దీంట్లో ఏంటంటే శనగపిండి ఒక కప్పుడేమో బియ్య పిండి వేసేసుకుని కలుపుకున్నాను అనమాట. దీంట్లో జీలకర్ర పౌడరు, వాము ఒక స్పూన్ చొప్పున వేసేసుకుని సాల్ట్ వేసేసుకున్నాను అనమాట. నీళ్ళు అయితే అవసరమైతే లేదనమాట దీనికి. అన్నీ వేసుకుని ఈ విధంగా కలిపేసుకుని సరిపడా ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది కూడా అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్వీట్ కార్న్ పకోడీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, మీకు ఫుల్ వీడియోస్ ఏదైనా సరే మీకు కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ మై రెసిపీస్ బుజ్జి సునీత అనే మెయిల్లో ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. దాంట్లో ఉంటాయి అన్నమాట అంతా కూడా, ప్రతి వీడియో కూడా ఫుల్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ మై రెసిపీస్ అందులో ఉంటుందన్నమాట, ఫుల్ వీడియో అనమాట. దాన్ని కూడా మీరు అందరూ ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఈ స్వీట్ కార్న్ ఇందుట్లో ఒక కప్పుడేమో శనగపిండి, ఒక కప్పుడు బియ్య పిండి అనమాట. ఇంకా ఏమీ గుల్ల రావడానికి వేయలేదన్నమాట ఫ్రెండ్స్, ఇవి ఒక్కటే అనమాట. ఆనియన్స్, పచ్చిమిరకాయలు, సాల్ట్, జీలకర్ర పౌడరును, వాము. బాయ్.